వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day. మా గుర్తుపెట్టుకోండి ఒక్కరోజే. తర్వాత రోజు వస్తే స్కూల్ ఉన్నాయి. స్కూల్ వెంకటగిరి పట్టణ మరియు నియోజకవర్గ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఆకాశంలో సగం అన్నింటిలో సగం అయి నడుస్తున్న మనందరికీ వెనకుండి నడిపిస్తున్నటువంటి మన కుటుంబాలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేమంతా ముందుకొచ్చి ఈ స్థానాల్లో నిలబడ్డాము అని అంటే దానికి మాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి మా కుటుంబం కూడా మాకు చాలా సహకారమే. ఈరోజు మనకు తెలిసినటువంటి చాలా గొప్ప మహిళలు చాలామంది ఉంటారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ లాంటి మహిళలు ఎందరో మనలాంటి మహిళలందరికీ ఆదర్శపాయులు. ఈరోజు మహిళ ఒక శక్తి, తను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, ఎంతైనా ముందుకు వెళ్ళగలదు. కాబట్టి తన యొక్క శక్తిని తను గుర్తించి కుటుంబాన్ని మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క మహిళ విద్యావంతురాలు కావాలి, ముందుకు రావాలి, సమాజంలో తనకు ఒక స్థానాన్ని కల్పించుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మరి మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుకోవాలంటే చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి రంగంలోనూ మహిళలు ముందుండాలి, మహిళలు సమానమైనటువంటి అవకాశంతో ముందుకు రావాలి అని ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం మహిళలకి అనుకూలంగా ఉండే పథకాలేదు. అమ్మఒడి దగ్గర నుంచి దిశా చట్టం దాకా మహిళలు స్వావలంబన పొందాలి అని అంటే ముందు ఆర్థిక చైతన్యం కావాలి అని అమ్మఒడి, అదేవిధంగా పెన్షన్లు, చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తికి రాబోయే రోజుల్లో మనందరం కూడా మన యొక్క సహాయ సహకారాలు అందించి వెంకటగిరి నియోజకవర్గంలో రామ్కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండదండలుగా నిలుద్దాం. రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తులకి మనం విజయాన్ని అందిద్దాం, విజయాన్ని కానుకగా ఇద్దాం, మన మహిళా శక్తిని గొప్పగా చాటుకుందామనే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మహిళ ఒక ఆదిపరాశక్తే. వెంకటగిరి నియోజకవర్గంలో పోలేరమ్మ శక్తిలాగా ప్రతి ఇంటికి ఒక శక్తే. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని ఎంతో చక్కగా చక్కదిద్దుకుంటుంది. కాబట్టి తను తలుచుకుంటే సమాజాన్ని కూడా ముందుకు నడిపించగలదు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మహిళా దినోత్సవం సందర్భంగా అందరు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మనం నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఉన్నారో అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్త్రీ పుట్టుకకి ముఖ్య కారణం స్త్రీ. ఆ స్త్రీ అనేది లేకపోతే ప్రపంచం అనేది లేదు. మార్నింగ్ సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, నైట్ ఎలా అస్తమిస్తాడో, అదేవిధంగా
కూడా ప్రతి ఒక్క ఇంట్లో, అది ఒక తల్లిగా కావచ్చు, ఒక చెల్లిగా కావచ్చు, ఒక అమ్మగా కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉదయం ఎలా ఉదయిస్తుందో అలాగే ప్రతి ఒక్క ఉదయించిన వెంటనే స్త్రీ ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే రాత్రి అస్తమించేటప్పుడు కూడా స్త్రీయే ముఖ్య కారణంగా ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క ఇంట్లో మగవాళ్ళు బాగా ప్రోత్సహించి వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్టో ఆ ఫీల్డ్లో ముందుకు నడపగలిగితే ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగల సామర్థ్యం స్త్రీకి ఉంటుంది. స్త్రీ యొక్క సామర్థ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం ఎప్పుడో జరిగింది. గుర్తించి 35% రిజర్వేషన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 50% రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆకాశానికి సగం అనే ఈ పదాన్ని అప్పుడు ఆ రోజు మనం తెలుసుకోగలిగాము. ప్రతి ఒక్కటి స్త్రీకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఆ స్త్రీ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే ఆ సమాజమే బాగుంటుంది అనే ఉద్దేశంలో స్త్రీలను ముందుకెళ్ళడం జరుగుతుంది. మన పార్టీ తరఫున ఎంతోమంది మహిళలు ముందుకు రావడం జరిగింది. ఎన్నడూ జరగని రాజకీయ చరిత్రలో ఈ 50% రిజర్వేషన్ తర్వాత ఎంతోమంది తెలియని మహిళలంతా ముందుకు వచ్చి ఎంతో విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు భయం లేకుండా. అంతకుముందు అందరూ భయపడేవాళ్ళు. ఇదే విధంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మేమందరం మహిళల తరఫున మేమందరం సపోర్ట్గా ఉండి మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని, అదేవిధంగా మన నియోజకవర్గ అధ్యక్షుడు మన రామ్ కుమార్ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో రామ్ కుమార్ రెడ్డి అన్న గారు ఈరోజు మహిళల కోసం మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిపించి ఇక్కడ సన్మానించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మమ్మల్ని గుర్తించి ఈ విధంగానే మా వెనకుండి మా భర్తలైతేనేవి ముందుకు సాగేలా మాకు తోడ్పాటును అందిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆటో దగ్గర నుంచి పైలట్ దాకా తోలే మహిళలు ఎందరో ఉన్నారు. ధైర్య సాహసాల్లో కానీ ఆకాశమే హద్దుగా ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందుగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. మన రామ్ కుమార్ రెడ్డి అన్నగారైనటువంటి తల్లిగారు రాజ్యలక్ష్మమ్మ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పట్లో అమ్మ పావల రూపాయికి పొదుపు చేయడం మొదలుపెట్టింది. వెంకటగిరిలో 5 మంది లక్ష్మీలతో పొదుపు చేయడం మొదలుపెట్టారు. మన వెంకటగిరిలోనే పొదుపు అనేది స్టార్ట్ అయ్యింది. అది ఎవరికి తెలియదు. 5 మంది లక్ష్మీలు. అప్పుడు కలెక్టర్ గారు శ్రీలక్ష్మి, మన రాష్ట్ర మంత్రి గారు రాజ్యలక్ష్మమ్మ గారు, విజయలక్ష్మి, అలాగా 5 మంది లక్ష్మీలతో ప్రారంభమైన ఈరోజు పొదుపు రాష్ట్రాలు మొత్తం ప్రతి రాష్ట్రంలోనూ పొదుపును ఈరోజు చేసుకుంటూ మహిళలు ఎంతో సాధికారతను సంపాదించుకుంటున్నారు. అలాగే అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని మా తోడ్పాటును అందిస్తున్న మా కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉన్న ప్రతి ఒక్క మహిళలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో మహిళల్ని గౌరవించినటువంటి మహిళలు గారు, అలానే ఇక్కడికి వచ్చిన మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు మమ్మల్ని వాళ్ళు గౌరవించే విధానానికి మేము మొట్టమొదట వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక స్త్రీని ఎక్కడ కానీ ఒక స్త్రీని గౌరవిస్తే ఆ రాష్ట్రం కానీ ఆ ప్రాంతం కానీ ఆ యొక్క కుటుంబం కానీ అందరూ చక్కగా చల్లగా ఉంటారు అని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్త్రీ లేదే శక్తి లేదు, స్త్రీ సృష్టి కూడా లేదు. అసలు చెప్పాలంటే ఒక కుటుంబం ఎదగాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలన్నా, మన కుటుంబ సభ్యులు మన పిల్లలు కానీ ఎవరైనా కూడా మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలన్నా కూడా స్త్రీది ప్రధానమైనటువంటి పాత్ర. ఒక భర్తని కానీ ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే అది స్త్రీకే సాధ్యం. పురుషుడు అట్లని తక్కువ అని కాదు. పురుషులకి ఎంతసేపు కూడా మనం ఏదో సంపాదించామా, మన కుటుంబాన్ని మనం వాళ్ళకి చేతవుడిగా ఉంటామా అనేది కానీ కుటుంబ భారం అంతా కూడా నెత్తి తీసుకుని చేసేటువంటిది స్త్రీ. కాబట్టి స్త్రీని గౌరవించడం ప్రతి ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుంది. అలానే ప్రతి ఒక్క మహిళా మనులకి సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నియోజకవర్గ మహిళలందరికీ, మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడ నేదురుమల్లి బంగ్లాలో అన్న మమ్మల్ని అందరినీ పిలిచి గుర్తించి మాకు పెద్దపీట వేసి అందరినీ సన్మానించడం కూడా మాకు గర్వకారణంగా ఉంది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలకి ఎంత పెద్దపీట వేశారో ఇక్కడ నియోజకవర్గంలో
మహిళలందరికీ అదే గౌరవం దక్కుతుంది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సంక్షేమ పథకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ముందుండి ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇలా మహిళల పక్షపాతిగా పరిపాలన చేశారు. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని రాష్ట్రంలో ప్రతి మహిళ కోరుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం ఉంటే మహిళలకి ఎప్పుడు ముందడుగు ఉంటుంది. అందులో భాగంగానే మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని నుండి నడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. అలాంటి సంతోషమైన పరిపాలన రావాలని మహిళలందరూ కోరుకుంటున్నారు. ముందుండి మేము నడిపించి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే రామ్ కుమార్ రెడ్డి గారిని విజయం అందించి మా విజయం సాధించుకుంటామని తెలియజేస్తున్నాం.